భారత దౌత్య చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. ప్రధాని మోడీ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. 2017లో తొలిసారిగా ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ దేశానికి ప్రధాని మోడీ వెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకప్పుడు అరబ్ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ సంబంధాలకు భారత్ దూరంగా ఉంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్తో బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈసారి మోడీ పర్యటన అత్యంత కీలకమైన సమయంలో జరుగుతుంది. ఎందుకు మోడీ పర్యటనపై ప్రపంచం ఫోకస్ చేసింది? షెడ్బుజీ కూటమిపై భారత్ ఆసక్తిగా ఉందా? ఇరాన్ పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్కి భారత్ మద్దతిస్తుందా? మోడీ పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. మోడీ ఇజ్రాయెల్ టూర్పై వరల్డ్ ఫోకస్ చేసిందా? మోడీ ఇజ్రాయెల్ టూర్తో భారత్కు ప్రయోజనం ఏంటి? ముస్లిం నాటోకు ఇజ్రాయెల్, భారత్ కౌంటర్ ఇస్తాయా? భారత్ ఇజ్రాయెల్ మధ్య బంధం మరింతగా బలోపేతమవుతోంది. ఒకప్పుడు ఇజ్రాయెల్తో స్నేహం చేయడానికి భారత్ భయపడేది. దీనికి కారణం అరబ్ దేశాలతో స్నేహమే. అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున మన దేశం చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునేది. ఒకవేళ అరబ్ దేశాలు బాయ్కాట్ చేస్తే భారత్ పరిస్థితి దారుణంగా మారుతుంది. అందుకే 2017 వరకు ఇజ్రాయెల్లో నేరుగా భారత ప్రధాని పర్యటించేందుకు జంకేవారు. నిజానికి భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినా అరబ్ దేశాలు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరించేవి. చైనా, అమెరికా తర్వాత గల్ఫ్ దేశాల నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేసే దేశం భారతే. కానీ భారత్ను ఇరుకున పెట్టేందుకు, ఒత్తిడి చేసేందుకు అరబ్ దేశాలు సిద్ధంగా ఉండేవి. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తే తీవ్ర విమర్శలు గుప్పించేవి. కశ్మీర్ పాకిస్తానేనంటూ వాదించేవి. అంతేకాదు పాకిస్తాన్కు భారీగా ఆర్థిక సాయం చేసి దౌత్యపరంగా అండగా నిలిచేవి. అయితే గతంలో ఏ ప్రధాని చేయని సాహసం మోడీ చేశారు. 2017లో ఇజ్రాయెల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అప్పట్లో ప్రధాని మోడీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆత్మీయ ఆలింగనంతో ఆహ్వానం పలికారు. అప్పట్లో ఇరువురు నాయకులు కలిసి బీచ్లో నడిచిన తీరు, మోడీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం కొత్త భాగస్వామ్యానికి ఒక చిహ్నంగా నిలిచాయి. సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి ప్రధాని మోడీ ఇజ్రాయెల్ని సందర్శిస్తున్నారు. అప్పట్లో పరిస్థితులు వేరు, కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గాజా యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమాసియాలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్ యుద్ధం అంచున ఉంది. ఆ దేశంపై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అమెరికా దాడికి దిగితే యుద్ధంలోకి ఇజ్రాయెల్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యాలున్న తరుణంలో మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు మోడీ పర్యటనపై ప్రపంచమంతా ఎందుకు ఫోకస్ చేయడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రక్షణ రంగం. గత దశాబ్ద కాలంలో ఇజ్రాయెల్ నుంచి అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసిన దేశంగా భారత్ నిలుస్తోంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో భారత్ డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, సెన్సార్లు, నిఘా సాంకేతికత, సరిహద్దు నియంత్రణ పరికరాలను కొనుగోలు చేసింది. దీంతో 2 దేశాల మధ్య సంబంధం మరింత బలోపేతమైంది. ఇప్పుడు కొత్తగా $1000 కోట్ల విలువైన డీల్స్ కోసం అవగాహన ఒప్పందం MOU చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో కారణం పశ్చిమాసియాలో ఉద్రిక్త ప్రాంతీయ పరిస్థితులు. ఈ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, మారుతున్న సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన చాలా కీలకం. మోడీ మూడో కారణం కొత్త కూటమి ప్రతిపాదన. ఇరు దేశాల మధ్య కొత్త వ్యూహాత్మక కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ముస్లిం నాటో కూటమికి కౌంటర్గా షెడ్బుజీ కూటమిని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా భారత్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సైప్రస్, గ్రీస్తో పాటు మరో దేశం ఈ కూటమిలో ఉండే అవకాశం ఉంది. ఈ 6 దేశాలు కూడా నాటో తరహా రక్షణకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
స్వయంగా వెల్లడించారు. షడ్భుజీ కూటమిని సృష్టించబోతున్నామని చెప్పారు. ఇందులో భారత్తో పాటు అరబ్, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాలు ఉంటాయన్నారు. పేర్లు చెప్పని కొన్ని దేశాలు కూడా ఉన్నాయని నెతన్యాహు వివరించారు. కూటమి ఏర్పాటు ప్రతిష్టాత్మక ప్రణాళికే అయినా పెద్ద చిక్కుల సమస్యగా చెప్పవచ్చు. నిజానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించలేదు. ఆఖరికి భారత్ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఆయా దేశాలు గ్రూప్ ఏర్పాటుకు అంగీకరించినా ఇది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఇది వాస్తవ రూపంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఇక ఐమెక్ పై ప్రధాని మోడీ, నెతన్యాహు చర్చించే అవకాశముంది. ఐమెక్ అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇది పశ్చిమాసియా మీదుగా భారత్ను యూరోప్కి అనుసంధానించే భారీ మౌలిక సదుపాయాల వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్ట్. ఈ ఐమెక్ కారిడార్ ప్రాజెక్టులో ఇజ్రాయెల్ కీలక భాగస్వామి. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో ఇరు దేశాలకు బలమైన ఆసక్తి ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రధాన షిప్పింగ్ మార్గం సుయూజ్కి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించారు. ఇక పశ్చిమాసియాలో ప్రస్తుతం యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా ఆయుధాలను, యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను మోహరించాడు. ఇరాన్తో చర్చలు విఫలమైతే దాడులు తప్పవని ట్రంప్ వార్నింగ్స్ ఇచ్చాడు. ట్రంప్ మోహరించిన ఆయుధాలు చూస్తే విస్తృత స్థాయిలో యుద్ధం జరిగే ప్రమాదం నిజంగానే పొంచి ఉంది. అంతేకాకుండా పాలస్తీనా అథారిటీ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ భూభాగాలపై నియంత్రణను విస్తరించే దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్ నిర్ణయంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో భారత్ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. అదే సమయంలో గాజా యుద్ధానికి కారణమైన హమాస్ దాడిని కూడా భారత్ ఖండించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు వేల రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందిని హమాస్ పొట్టన పెట్టుకుంది. మరో 250 మందిని బందీలుగా పట్టుకుంది. హమాస్ చర్యతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆ సమయంలో హమాస్ దాడిని ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు పాలస్తీనా విషయంలో రెండు దేశాల పరిష్కారానికి భారత్ మద్దతిస్తోంది. ఈ పర్యటనతో భారత విదేశాంగ విధానం మనకు ఏం చెబుతోంది? నిజానికి భారత్ ఏ పక్షానికి మద్దతివ్వడానికి సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ నుంచి భారత్ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో పాలస్తీనా ప్రత్యేక దేశం డిమాండ్కు కూడా మద్దతిస్తోంది. అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూనే ఇరాన్తోనూ దోస్తీ చేస్తోంది. దీన్ని బట్టి భారత్ బ్యాలెన్సింగ్ యాక్ట్ను అమలు చేస్తోంది. అంటే భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. ఈ పర్యటనలోనూ ఈ తటస్థ వైఖరే ప్రతిబింబించవచ్చు.